ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది ఒక దొంగ రిపోర్టు. ఇది క్లారిటీగా అర్థమైపోయింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక దొంగ రిపోర్టు, ఇది ఒక రాజకీయ రిపోర్టు అనేది మాత్రము క్లారిటీగా అర్థమైపోయింది. నిన్న మనం ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. ఏమైందంటే ఎన్డీఎస్ఏ 300 పేజీల రిపోర్ట్ రాసింది. ఆ 300 పేజీలు కూడా మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. కాళేశ్వరము మీద ఈ రాజకీయము భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం జరిగిన ఇన్సిడెంట్ మీద ఇక ఆ రాజకీయంలో ఈ వ్యవహారంలో ఎన్డీఎస్ఏ రావడము, ఈ కూలిపోవడము, దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇవాళ ఇంకా కొంచెం క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఫస్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్టు చూపిస్తా, దాంట్లో ఉన్నటువంటి లోపాలను కూడా మీకు ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా కొంత ఎక్కువ డిస్కషన్ దీని మీదే చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి, ప్రజలకు వాస్తవాలు చూపించాలి. మనము అదే పనిలో ఉన్నాము. ఇప్పటికీ మనం చాలా విషయాలను కాళేశ్వరం విషయంలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను అన్నింటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. ఇగో 378 పేజీల రిపోర్ట్, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్. ఇది చూడండి, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు 300 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మొత్తము పూర్తి స్థాయి 378 పేజీల రిపోర్ట్. ఇది ఇంకో ఇక్కడ పెట్టి క్లియర్గా చూడండి. ఇగో ఈ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి వ్యవహారం, మేడిగడ్డ దగ్గర పియర్స్ ఏదైతే కుంగిపోయినాయో దానికి సంబంధించింది. అయితే ఈ ఫోటోలు పెట్టేసి ఇవన్నీ పెట్టేసి మొత్తము రాయడం జరిగింది అనమాట. మొత్తం 378 పేజీల రిపోర్ట్ ఇట్లా రాసిర్రు. ఈ 378 పేజీలల్లా వీళ్ళు ఏమన్నా స్టడీ చేసిర్రా, ఏం చేసిర్రు అనేటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచకుండా తూతూ మంత్రంగా రిపోర్ట్ ఇచ్చిర్రు అనేది మాత్రం తేట తెల్లం అయిపోయింది. దానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పిల్లర్ నెంబర్ 21, పిల్లర్ నెంబర్ 18, పిల్లర్ నెంబర్ 19, 20, 20 ఇవి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్యామేజ్ అయినటువంటి పియర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. పిల్లర్ నెంబర్ 18, 19, 20, 20లు ఇవి రెండు ఉన్నాయి. డ్యామేజ్ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించింది. సింకింగ్ అంటే కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లా ఉన్నది అని చెప్పేసి ఒక ఫోటో. ఇంకో ఇక్కడ క్రాక్స్ ఇన్ పియర్స్ అంట, పియర్స్కి ఎట్లా క్రాక్స్ వచ్చినాయని చెప్పేసి ఇట్లా పెట్టిర్రు. ఇంకో ఎక్కడెక్కడ జరిగింది, డ్యామేజ్ ఏడెక్కడ జరిగింది అనేది ఒక మ్యాప్ ఇచ్చిర్రు వీళ్ళు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. ఇగో 21 దగ్గర ఇంకో ఇక్కడ జరిగిన డ్యామేజ్లు, 20 దగ్గర ఈ ఎక్కడెక్కడైతే ఎల్లెల్లో చేసిరో అక్కడక్కడ డ్యామేజ్లు జరిగినాయి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టేసి దాదాపు 378 పేజీల, చూడండి 378 పేజీల రిపోర్టుని, ఒక సుదీర్ఘమైనటువంటి ఫైనల్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దీని మీద ఆ ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి అధికారులు, జలశక్తికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సంతకాలు పెట్టేసి ఇది ప్రభుత్వానికి, ఇటు ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. అసలు ఈ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్ననే మన రజతోత్సవానికి కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి కరెక్ట్గా 3 రోజుల ముందు ఈ రిపోర్ట్ను, ఫైనల్ రిపోర్ట్ని ఇచ్చారు. అసలు ఇవన్నీ వ్యవహారాల్లో కూడా నేను చెప్తా. అయితే ఈ 378 పేజీల రిపోర్ట్ని మొత్తం స్టడీ చేసినటువంటి ఎల్ఎన్టీ అంటే ఎవరు? ఈ మేడిగడ్డ బ్యారేజ్ను, అన్నారం బ్యారేజ్ను, సుందిళ్ళ బ్యారేజ్ను కట్టినటువంటి కాంట్రాక్టు సంస్థ ఎల్ఎన్టీ అనేది. మన హైదరాబాద్ మెట్రో ఉంది కదా, ఆ మెట్రోను కట్టింది కూడా ఎల్ఎన్టీనే. ఎల్ఎన్టీ ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంస్థ అన్నమాట, ఒక నిర్మాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల కట్టడాలను అది కట్టింది, ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడాలను కట్టింది. అది ఓన్లీ కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజ్లని మాత్రమే కట్టలే. ఈ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఎల్ఎన్టీ ఒకటి ఉంటుంది. ఎల్ఎన్టీకి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఓనర్ ఉన్నట్టు ఎల్ఎన్టీకి ఒక ఓనర్ అంటూ ఉండడు. అందులో పనిచేసేటువంటి వాళ్ళే దానికి ఓనర్లుగా ఉంటారు. అది ఒక ఓనర్లెస్ సంస్థ అన్నమాట. చాలా విశ్వసనీయత, ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు వాళ్ళు 1% కూడా కాంప్రమైజ్ గారు. మేము ఇట్లయితేనే చేస్తాము, ఇట్లయితే చెయ్యము. వాళ్ళు ఏ ప్రాజెక్టు కోసం కూడా తహతహలాడరు. గవర్నమెంట్లు లేకపోతే వాళ్ళే ఎల్ఎన్టీకి ఇవ్వడం కోసం ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళు తహతహలాడరు. సో చాలా ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి సంస్థ ఆ సంస్థ కట్టినటువంటి కట్టడాలు చాలా రేరు. ఇట్లాంటి ఏదైనా
ఖరాబ్ అయిన ఏదన్నా విధ్వంసమైనవి అంటే. అయితే దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నది. ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఎన్డీఎస్ఏ వ్యవహారం వెనక పెద్ద కుట్ర కోణం ఉన్నది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఈ 378 పేజీల రిపోర్టు ఇది పెద్ద బోగస్ రిపోర్టు, ఇది దొంగ రిపోర్ట్ అని చెప్పేసి అదే ఎల్ఎన్టీ సంస్థ నిన్న ప్రభుత్వానికి అంటే ఇరిగేషన్ శాఖకు మన 24వ తారీఖు నాడు ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా మీకు చూపిస్తా. ఈ బోగస్ రిపోర్ట్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని మొత్తం అది బయట పెట్టింది. ఇగో ఆ రిపోర్ట్ కూడా మీకు చూపిస్తా మిత్రులారా. ఈ రిపోర్ట్ చూపించి ఈ రిపోర్ట్లో ఏముందో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇగో ఇది ఎల్ఎన్టీ సంస్థ మన ఇరిగేషన్ శాఖకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో ఎన్డీఎస్ఏ ఏమి తన రిపోర్ట్లో ఏమేమి తప్పులు పెట్టింది అనేది ఇట్లా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఇగో ఎవరెవరికి పంపిందో అందరికి పంపింది. ఇగో ఏబిసిడి అని ఇట్లా ఒక 10-15 పాయింట్లని లేవనెత్తుతూ అది లేఖ రాసింది అనమాట. లేఖ రాసి ఇచ్చింది. అసలు ఈ లేఖ సారాంశం ఏంటంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి 378 పేజీల రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్టు ఒక బోగస్ రిపోర్టు, అది దాని డొల్లతనాన్ని బయట పెట్టుకుందని చెప్పింది. ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం ప్రధానంగా ఇదే వార్తను తీసుకోవడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు దొంగ రిపోర్టు. ఎన్డీఎస్ఏ రిపోర్టు దొంగ రిపోర్టు. ఆ రిపోర్టును మేము తిరస్కరిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎల్ఎన్టీ లేఖ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్ని తప్పులే ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు చేయకుండా రిపోర్ట్లు ఇచ్చారు. ఎక్కడ లోపం ఉందో చెప్పకుండా క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా అంటారు? ఒక్కో పేజీలో ఒక్కో రకంగా రాసుకున్నారు. ఒక పేజీలో రైట్ అయింది, ఇంకో పేజీలో రాంగ్ ఎలా అవుతుంది? లేఖలో సంచలన విషయాలను బయటపెట్టినటువంటి ఎల్ఎన్టీ రిపోర్టు మీద రిపోర్టు మీద కాదు ఎన్డీఎస్ఏ మీదనే అనుమానం ఉన్నది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగాయా, కూల్చారా? కరెక్ట్ గా ఎన్నికల ముందే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల వ్యవహారంపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే మనము ఇందులో ప్రధానంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ప్రభుత్వానికి రాసిన ఎల్ఎన్టీ లేఖలో ఏమున్నది సారాంశం అంటే, ప్రధానంగా ఇందులో ఎల్ఎన్టీ రాసినటువంటి లేఖలో మీరు ఎలాంటి పరీక్షలు, వాళ్ళు ఏమన్నారు, గ్రౌండింగ్ మాకు అనుకూలంగా లేని సందర్భంగా మేము ఎలాంటి పరీక్షలు చేయలేదు, కానీ ఇది దీంట్లో నిర్మాణ లోపం వలన ఇలా జరిగిందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొన్నది. అసలు నువ్వు పరీక్షలే చేయకుండా, ఎలాంటి టెస్టులు చేయకుండా ఏ రకంగా అది చేస్తావు? ఏ రకంగా నువ్వు నిర్ధారిస్తావు నిర్మాణ లోపం అని? వాళ్ళు అందులో ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా క్లియర్గా, మన ఎల్ఎన్టీ వాళ్ళు క్లియర్గా అందులో మెన్షన్ చేసిర్రు. మేము వాడినటువంటి మెటీరియల్ని టెస్ట్ చేసిర్రా, లేకపోతే అక్కడ భూసారాన్ని చేసిర్రా, లేకపోతే అక్కడ దాన్ని కుంగిపోయిన దాన్ని టెస్ట్ చేసిర్రా? ఏ టెస్టులు చేయలేదు, ఏ నిపుణులను పిలిపించి టెస్ట్ చేయలేదు. మరి మీరు ఎట్లా రిపోర్ట్ ఇచ్చిర్రు? దీనికి శాస్త్రీయత ఏంది, దీనికి శాంటిటీ ఏంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మీరు అడిగినటువంటి ప్రతి అంశాన్ని మేము మీకు ఇచ్చినాం. ఎన్డీఎస్ఏ ఏ అనుమానాలతోటి, ఏ డౌట్స్, ఏ ప్రశ్నలు అడిగిందో ఆ అన్నింటికి మేము సమాధానాలు ఇచ్చినాం. ఆ సమాధానాలు ఇచ్చినాక కూడా ఆ విషయాన్ని చెప్పే దగ్గర ఈ సమాధానాలు ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రం మీరు అందులో పొందుపరచలేదు. ఇవన్నీ కూడా మాకు రిపోర్ట్ మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి సింపుల్గా ఒకటే లైన్లో చెప్పాలంటే, మేడిగడ్డ ఆ కుంగిపోయినటువంటి ఆ 3-4 పిల్లర్స్లల్లా ఎందుకు కుంగిందో, దేనికి కుంగిందో రీజన్ చెప్పకుండా, రీజన్ ఏ కారణం చేత కుంగింది, అది నిజంగానే కింద ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగిందా, నిర్మాణ లోపం వల్ల కుంగిందా, అందులో సిమెంట్ చక్కగా వాడలేదా, ఇసుక చక్కగా వాడలేదా, లేకపోతే ఇంకా వేరే మెటీరియల్స్ ఏమైనా చక్కగా వాడలేదా, దేని వల్ల కుంగిపోయింది, పర్యవేక్షణ లోపం ఉందా, ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు అందులో పర్టికులర్గా ఇది ఇలా ఉంది అని చెప్పేసి చెప్పలే. ఈ 378 పేజీలల్లా అలా చెప్పకుండా ఇది కుంగిపోవడానికి నిర్మాణ లోపమే అని చెప్పేసి ఓవరాల్గా చెప్పేసారు. మళ్ళీ చెప్పిందే చెప్తారు. ఫస్ట్ పేజీలో చెప్పింది సెకండ్ పేజీలో ఉంటుంది, సెకండ్ పేజీలో చెప్పింది 201 పేజీలో ఉంటుంది. ఇట్లా చాలా లోపాలు ఉన్నాయి. అందులో చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తి చూపుతూ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఎల్ఎన్టీ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖకు లేఖ రాసింది. అయ్యా, మీరు ఇచ్చినటువంటి రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు అసంపూర్తిగా, అసంబద్ధంగా, అసత్యాలతోటి, అర్ధసత్యాలతోటి, అర్ధాంతరంగా ఉన్నది. అది పూర్తి స్థాయి రిపోర్ట్ని ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు మన చెప్పారు, మేము మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహానికి పోయి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏని పంపించడం, ఇవన్నీ జరగడం. అయితే దీని వెనకాల కుట్ర కోణం ఉంది.